श्री महालक्ष्मी देवी नमो नमः आवाहयामि। ओम दीपं ज्योति परब्रह्मं दीपं सर्वं तमोपहं दीपेन सद्यते सर्वं संध्यदीपो नमोस्तुते। ओम शांति शांति शांति। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద। తకిట తక తికిట తక తుంగిట తక నంగిట తక తకిట తక తికిట తక తుంగిట తక నంగిట తక తికిట తక తుంగిట తక నంగిట తకిట అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి। అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి 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 అఖిలాండేశ్వరి అమ్మ గమ ఏక సరిగమ పుష్పాంజలి అఖిలాండేశ్వరి పదపమగరిగ తపమగరిగ సరి సరి నమ సరి సరి గమ పదపమగరిగ తపమగరిగ సరి సరి నమ సరి సరి గమ పుష్పాంజలి అఖిలాండేశ్వరి వేదములని బహుశాఖల తోడ వెలసిల్లిన సభాసదులకు వేదములని బహుశాఖల తోడ వెలసిల్లిన సభాసదులకు వేదములని బహుశాఖల తోడ వెలసిల్లిన సభాసదులకు కవినడవాయక సాహిత్యములు ప్రతిభకాంచిన కళావేత్తలకు వేదములని బహుశాఖల తోడ వెలసిల్లిన సభాసదులకు కవినడవాయక సాహిత్యములు ప్రతిభకాంచిన కళావేత్తలకు పుష్పాంజలి అఖిలాండేశ్వరి। పుష్పాంజలి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి దివ్య పుష్పాంజలి రుద్ర పుష్పాంజలి। शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवरदध्याये सर्वविघ्नो
गजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तम् उपास्महे विनायक निन्नु
మన తెలుగు సాంస్కృతిక నిలయం పేరు తరఫున అందరికీ నా నమస్కారములు. ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమం విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన మారిషస్ చిన్న ద్వీపంలో చేస్తున్న తెలుగు కార్యక్రమాలు మన పూర్వీకులు వలన తరతరాలుగా వంశపార్యముగా జరుపుకుంటున్నాం. ఇక్కడ తెలుగు పండుగలు, పబ్బాలు, నోములు, వ్రతాలు, ఉత్సవాలు, మహోత్సవాలు మకర సంక్రాంతి దగ్గర నుంచి వైకుంఠ ఏకాదశి వరకు మన పూర్వీకులు మాకు చెప్పిన మన గొప్ప గొప్ప తెలుగు సంప్రదాయం గురించి, ముఖ్యంగా తెలుగు యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి మాకు ఎంతో ఆనందదాయకమైనది. మన తెలుగు కళా చక్రంలో 60 సంవత్సరాలు ఉన్నాయి. అందరికీ బాగా తెలుసు. ఒక సంవత్సరం వస్తుంది, పోతుంది, మరొక్క కొత్త సంవత్సరం వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం శ్రీ ప్లవనామ తెలుగు సంవత్సరం తద్వారా శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం మన గొప్ప తెలుగు సంప్రదాయంలో ఉన్న మాటలు, నృత్యం, పద్యాలు, కర్ణాటక సంగీతాలు, కూచిపూడి నృత్యాలు, మన జానపద నృత్యాలు, శ్రీ అన్నమాచార్య సంకీర్తనాలు, శ్రీ త్యాగరాజ కృతులు, శ్రీ భద్రాచల రామదాసు సంకీర్తనాలు మన తెలుగు విద్యార్థులు సంవత్సరంలో ఎంత వరకు కష్టపడి నేర్చుకున్నారో, వచ్చిన అతిథులు వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వడానికి మన ఉగాది తెలుగు సాంస్కృతి కార్యక్రమం మనకి విచ్చేశారు. అందరికీ రాబోయే తెలుగు యుగాది శుభాకాంక్షలు. ధన్యవాదం. నమస్కారం. పలుకే మంగళమాయనా, పలుకే మంగళమాయనా, పలుకే మంగళమాయనా, కోదండపాణి పలుకే మంగళమాయనా, కోదండపాణి పలుకే మంగళమాయనా, కోదండపాణి
నాకే కావాలి. నమస్కారం అక్కయ్య. ఓ లవిష, నువ్వా? నమస్కారం. మీరు ఏమి చేస్తున్నారు? నేను ఒక తెలుగు పాట తయారు చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని రోజుల్లో శుభకృత నామ ఉగాది సంవత్సరం వస్తున్నది కదా. శుభ్రకృత్ నామ ఉగాది, అది ఏమిటి? అయ్యో, కానీ నీవు దాని గురించి బదిలో చేశావు కదా. అవునా, నేను మరిచిపోతాను. మీరు మళ్ళీ చెప్పండి. సరే చెప్తాను, రా. ఉగాది అంటే మన కొత్త సంవత్సరాది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రతి తెలుగువాడు ఈ పండగను గొప్పగా వైభవంగా జరుపుకుంటారు. అవునా, ఉగాది రోజు మేం ఏమేమి చేస్తాం? దాని ముందు మేము మన ఇంటిని శుభ్రం చేస్తాం, కొత్త కొత్త అందమైన బట్టలు కొంటాం. ఓహో, ఆ రోజు మేం పిండలకరనే లేచి తలంటూ మంగళ స్నానం చేసి కొత్త అందమైన బట్టలు పెట్టుకుని ఇంట్లోనే పూజ చేస్తాం. ఆ తరువాత అమ్మ రుచికరమైన మిఠాయిలు వండుతుంది. నాన్నగారు ద్వారాలకు మామిడి ఆకుల తోరణాలు కడతారు. అప్పుడు అమ్మాయిలు తలుపు ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ తరువాత వాళ్ళందరూ కలిసి మందిరానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అప్పుడు ఆచార్య గారు పంచాంగ శ్రవణం వినిపిస్తారు. ఆ తరువాత ఉగాది పచ్చడి పంచిపెట్టబడుతుంది. అక్కయ్య, ఉగాది అంటే ఏమిటో ఇప్పుడు నాకు గుర్తుంది. సరే, ఉగాది పచ్చడి అంటే ఏమిటో నువ్వు చెప్పు. ఉగాది అంటే ఏమిటో? ఉగాది పచ్చడిలో తీపి, ఉప్పన, వగరు, కారం, పులుపు, చేదు అనే 6 రుచులు ఉన్నాయి. కానీ ఈ 6 రుచులు మన జీవితంలో ఉన్న సుఖ దుఃఖాలను సూచిస్తాయి. అప్పుడు తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు తెలుసా? ఒకరినొకరికి ఉగాది శుభాకాంక్షలు చెప్తారు. బాగుంది. ఉగాది జరుపుకోవడానికి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. బాలబాలికలు కలిసి నృత్యాలు, కవితలు, పాటలు, ఉపన్యాసాలు మొదలైనవి చేస్తాయి. ఓ, అందుకే మీరు ఒక తెలుగు పాట తయారు చేస్తున్నారు. అవును లవిష. సరే అక్కయ్య, ఇప్పుడు నేను వెళ్ళాలి. చాలా ధన్యవాదాలు అక్కయ్య. పర్వాలేదు చెల్లి. నీకు మీ కుటుంబ సభ్యులకు కూడా శ్రీ శుభకృత నామ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. ధన్యవాదమండి అక్కయ్య. మీకు అలాగే. నమస్కారమండి. నమస్కారం లవిష. నీ కలని బతుకు వదలనవి చూవే నా కళ్ళు, ఆ చూపున నెలా తొక్కుకు వెలుగు దయలేదా అసలు? నీ కథకి కావాలి కాస్తాయే కదుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎనగంది చిందే నేసెగలు. నా ఊపిరి గాలికి పోయాలరుగుతూ ఉందే ముంగురులు, నువ్వు నెత్తిసెయ్యలా నిన్ను చబతే నిచుడపు విలవిలలో. చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అడుగు చెప్పతగునా? సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అడుగు చెప్పతగునా? నీ కలని కతుకు వదలనవి చూవే నా కళ్ళు, ఆ చూపులనలా తుమ్ముకు వెలుగు దయలేదా అసలు?
చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అడుగు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అడుగు చెప్పతగునా నీ కలని బతుకు బదలనన్నది చూడే నీ కలని బతుకు బదలనన్నది చూడే నీ కళ్ళని పట్టుకు బదలనన్నది చూడే నా కళ్ళు ఆ చూపులనలా వెలుగు దయలేదా అసలు నీ కథకి కావాలి కాస్తాయే గతుకల నా కళ్ళను నువ్వు నులుముతుంటే ఎదగక నీ చిందే వేసగలు చెట్టంటే ఏమిటి? దేవదానవులు అమృతం కోసం ఘర్షణ పడగా నేల మీద జాడపడిన అమృతం బొట్టు. రాక్షసులు ఇబ్బందులు పెడుతున్నా నడులకు వరాలిచ్చే మహాశివుడి బంతు. శిథిలమైన పాత చర్మాన్ని ఒలిసి చేసుకున్న పచ్చని కొత్త చర్మం ధరించి అవుతుంది చెట్టు. ఉగాది అంటే ఏమిటి? కాలం గుండెలో నాటిన పచ్చని మామిడి చెట్టు. మనపులకు వసంతం పంచుతున్న సుఖం మామిడి పండు. పువ్వంటే ఏమిటి? ప్రేమించాలని ఓలమంతం చేస్తున్న గాలి కాముకుడు వెంటబడుతున్న అమ్మాయి. ఇష్టం లేదంటే వదగాలి యాని దానికి గురి కాబోయే అందమైన మోము. నువ్వు మనిషివైతే ఒక్కసారి నీవు కన్నెత్తి చూస్తే చాలు. పువ్వు నవ్వుకుంటూ చేరి నీ గుండె విలువే పంచుతుంది. నేను ఓ నడిచే పువ్వును చేసి లోకానికి నీ పరిమళం పంచుతుంది. ఉగాది అంటే ఏమిటి? ఒక స్వీటు లాంటి కోకిల పాట. స్వీట్ అంటే ఏమిటి? మట్టి పువ్వు నుంచి తీసిన అత్తరు సారం. స్వీట్ అంటే బాగా ఇష్టపడేవాడికి సంవత్సరానికి ఒకసారైనా మట్టికున్న అన్ని రుచులు చూపించటానికి ఉదయం గిన్నెలో పెట్టి పచ్చడి తీసుకొస్తుంది ఉగాది. కోకిల పాట అంటే ఏమిటి? వసంతంతోనే మొదలయ్యేది కాదు, 6 కాలాలలోనే పాడుతూనే ఉండేది. తనను ముంచుయే దానికి పైన పోసిన చిక్కటి కుప్పల్ని గొంతుతో తవ్వుకుంటూ ఉగాది నాటికి బయటపడేది. పిత్తకు చెట్టే గుడి, మనిషికి మట్టే బడి, కాలానికి వసంతం పెట్టుబడి. సూర్యుడు దున్నబోయే ఉగాది మడి. నాకు మీసం మొలిచి ములవనప్పుడు ఓ అందమైన పల్లెటూరి శ్రామిక అమ్మాయి నాకిచ్చిన తొలి ముద్దు లాంటిది. ఉగాది ఔషధయంలోనే తొలి కిరణం. అందుకే ఏటా ఉగాదికి చెప్పుతుందో స్వాగతం. అందరికీ శ్రీ శుభకృత నామ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి. నమస్కారం అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పబోయేది దోశ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థములు ఉరిద్ దాల్, అటుకులు, మెంతులు, బియ్యం. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనము దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం బ్యాటర్ ఇలా తయారు చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో దోశ వేసుకుందాం మనము. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాము.
ఇది ప్లెయిన్ దోశ. ఇది బాగా బ్రౌన్గా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత అప్పుడు మనము వెనక్కి తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇలా వెనక్కి తిప్పి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తిప్పి ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను మసాలా దోశ చూపిస్తాను. మనం సేమ్ బ్యాటర్తో మసాలా దోశ కూడా చేసుకుందాం. సేమ్ మనం ముందర ప్లెయిన్ దోశకు ఎలా చేసుకున్నామో మసాలా దోశకు కూడా సేమ్ అలానే చేసుకోవాలి. మనం కొంచెం మీడియం హై ఫ్లేమ్లో మసాలా దోశ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మసాలా దోశకి మనము దోశ ఫ్లిప్ చేయము. మసాలా దోశకి మనము మసాలా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. పొటాటోతో కర్రీ చేశాను. సో ఆ పొటాటో కర్రీ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మనం దోశ ఇలాగా ఫోల్డ్ చేసుకుందాం. మసాలా దోశ రెడీ. ఇప్పుడు మనం పెసరట్ చేసుకుందాము. పెసరట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు పెసలు మనం ముందుగానే నానపెట్టుకున్న తర్వాత ఉదయం మనం గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేసుకునేటప్పుడు దాంట్లో మనము జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము ఇవన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటాము. ఉప్పు కూడా వేసుకున్నాము. ఉప్పు వేసుకుని మొత్తం అన్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాము. బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకు సేమ్ దోశ బ్యాటర్ లాగే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ఫస్ట్ ఒక పెసరట్ వేసుకుందాము. పెసరట్ ఎప్పుడు మనము పల్చగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇది బాగా రోస్ట్ అవ్వాలి, కింద బ్రౌన్గా రోస్ట్ అవ్వాలి. ఈలోపు మనము ఉల్లిపాయలు, క్యారెట్ నేను ముందరే తరిగి పెట్టుకున్నాను, అవన్నీ కూడా దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద ఆయిల్ వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా రోస్ట్ అవుతుంది. రోస్ట్ అయిన తర్వాత మనము పెసరట్ ఎప్పుడు కూడా ఫ్లిప్ చేయము.
కూడా మీడియం హైలో మనము రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ ఎక్కువ రోస్ట్ అవ్వనవసరం లేదు. ఇలా ఫ్లిప్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. ముందుగా మొదట్లాగే మనం పెసరట్టు వేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మనం ఆయిల్ కొంచెం వేసుకొని తినటం మంచిదే, పర్వాలేదు. దట్టు ఈ పెసరట్టు అనేది చాలా హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ. పెసరట్టు బాగా రోస్ట్ అయిన తర్వాత నేను ముందరగానే ఉప్మా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఉప్మాని మనము స్ప్రెడ్ చేసుకుందాము. ఒక హాఫ్ స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా పెసరట్టుని ఇలాగ తీసేసుకుని ఫోల్డ్ చేసేసుకోవటమే. అంతే, పెసరట్టు ఉప్మా రెడీ. నేను దీప్తి, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు సాంస్కృతిక నిలయం మరియు సన్యాసి గారికి నా కృతజ్ఞతలు. నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. నేను విశాఖపట్నం నుండి వచ్చాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చేస్తుంది పులిహోర. చాలా ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో ఈ పులిహోర అనేది అందరూ చేస్తారు ప్రతి పండగకి. ఇప్పుడు నేను తయారు చేయడానికి చూపిస్తాను. ముందుగా తయారు చేసి పెట్టిన చింతపండు పులుపు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మస్టర్డ్ పౌడర్, మినపప్పు, పల్లీలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పసుపు, మిరియాలు, మినపప్పు, ఆవాలు, ఉడకబెట్టుకున్న అన్నం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాక తక్కువ మంటలో పెట్టుకొని నూనె వేసుకోవాలి. 5 టీ స్పూన్ నూనె, నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, శనగపప్పు అది కొంచెం ఎక్కువగా పడుతుంది, కొన్ని పల్లీలు.
కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. హింగ్ 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలాగా సగంగా చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత, ఎర్రగా వేగిన తర్వాత చింతపండు, ముందే తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోవాలి. దీంట్లో తగినంత వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ముందే ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. యాడ్ లిటిల్ బిట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గారెలు చేస్తున్నాను. గారెలకి ముందుగా నానబెట్టుకున్న మినపప్పు బాగా రుబ్బుకొని పెట్టుకోవాలి ఇలాగా. ఆ తర్వాత కొంచెం అల్లం, కొంచెం మిరియాలు, కరివేపాకు, ఉప్పు ఇవన్నీ ఈ పిండిలో వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. గారెలు వేసుకోవడానికి కొంచెంగా నీళ్ళు ఇలాగా చేత్తో వద్దుకొని అరిటాకు, ఒక చిన్న అరిటాకు తీసుకున్నా, అరిటాకు మీద నీళ్ళు కొంచెం ఇలా పెట్టి కొంచెం గారెల పిండి తీసుకోవాలి. తీసుకొని మెల్లగా గారెల ఆకారంలో గారెలు వేసుకుందాం. మధ్యలో చిన్న కన్నం కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా గారెలు వేసుకుందాం. నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత వేసుకోవాలి గారెలు. మళ్ళీ ఇంకో గారె వేసుకుందాం. ఈ విధంగా గారె ఆకారం ఎలా ఉండాలి. ఇలా ఎర్రగా గారెలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేద్దాం మనం ఈ గారెల్ని ఒక ప్లేట్లో, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేడి గారెలు రెడీ. చూస్తూ
ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపై రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కరుణాత్మక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కారంటున్నావే చూపే బంగారు